హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు రెసిపీస్ వచ్చేసి మటకాయ ఫ్రై, అదేనండి గోడుచుక్కుడుకాయ ఫ్రై, తోటకూర పులుసు. ఈ మటకాయ ఫ్రై అనేది చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, సజ్జ రొట్టెలో కానీ సూపర్గా ఉంటుందండి. అండ్ మనం చేసే రీతిలో మటకాయ ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా తోటకూర పులుసు గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఆకుకూరలు అంటేనే చాలా హెల్దీ. అండ్ ఇలా పులుసు కర్రీగా చేసుకున్నారనుకోండి, 1 వీక్ వరకు ఉంటుంది. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి తోటకూర పులుసు. సో ఈ రెసిపీస్ చూసే ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్? ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే మా ఇంట్లో డైలీ ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ బదులుగా 45 డేస్ ఛాలెంజ్ పెట్టుకొని రాగి సంగటి విత్ మజ్జిగ కలుపుకొని మేము తాగేస్తున్నామండి. అందుకే మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేది రావట్లేదు. ఇంకా యాజ్ యూజువల్గా నైట్ అనేది జొన్న రొట్టె ఉంటుంది కదా, సో అది కూడా పోస్ట్ చేయట్లేదండి. మీకు కర్రీస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. 45 డేస్ ఛాలెంజ్ అని పెట్టుకున్నాం కదా, మేము 45 డేస్ రాగి సంగటి తిన్నాక మాలో వచ్చిన చేంజెస్ అనేది మీకు క్లియర్గా నేను విత్ ప్రూఫ్స్తో నేను చూపిస్తానండి. అది ఫ్రెండ్స్, ఈరోజు మటకాయ ఫ్రై అయితే చూసేసేయండి. ఏం లేదు, సింపుల్గా అయిపోతుంది ఈజీగా ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మటకాయలు మంచిగా చేత్తోనే ఒలిసేసుకోండి, అప్పుడే కాడలు కూడా వచ్చేస్తాయి. బాగా కడుక్కున్న తర్వాత ఈ మటకాయ ముక్కల్ని కావాల్సినన్ని నీళ్లు వేసేసుకొని, ఉప్పు పసుపు వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవటం వల్ల వీటిలో ఉన్న పోషకాలు ఏం పోవండి. మటకాయలు ఎంత ఉడికితే అంత మంచిది. మెత్తగా ఉడకడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది, చాలా మంచిది కూడా ఫ్రెండ్స్. సో మెత్తగా ఉడికించుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే వాటిని ఆరేసుకోండి ఫ్రెండ్స్. ముక్కలు బాగా ఆరితే అందులో ఉన్న వాటర్ శాతం పోయి కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ తాలింపు పెట్టేసుకోవటమే. ముక్కలు ఆరిపోయిన తర్వాత ఆ తాలింపులో వచ్చేసి కొంచెం ఆనియన్ వేసేసుకొని ఎల్లిపాయ కారం వేసేసుకోండి. ఎల్లిపాయ కారం వేసేసుకుంటేనే ఈ కర్రీకి చాలా టేస్ట్ అనమాట. కొంచెం లైట్గా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ కారం తెలుసు కదా, ఎల్లిపాయలు, కారం, ఉప్పు ఈ మూడింటిని దంచేసుకోండి ఫ్రెండ్స్. అదే ఎల్లిపాయ కారం అంటే. నేను అన్ని ఫ్రైలోకి ఎల్లిపాయ కారమే యూస్ చేస్తాను అనమాట. ఇంక ఈ మటకాయలకు కూడా ఎల్లిపాయ కారం చాలా బాగుంటుంది. కారం వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే ఎమ్మటే ముక్కలు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్క టిప్ చెప్తా చూడండి. మటకాయ ఫ్రై మంచి టేస్ట్గా రావాలి అంటే మనం ముక్కలు ఉడకపెట్టుకున్న తర్వాత బాగా ఆరపెట్టేసుకొని ఫ్రై చేసేటప్పుడు ఆ వాటర్ శాతం అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు ముక్కల్ని బాగా ఫ్రై చేసేసుకోండి. ఆ ముక్కలకి కారం పట్టేసి ఆయిల్ బయటకు వస్తుంది. ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మటకాయ ఫ్రై. ఇన్ కేస్ మీరు వాటర్ పోకుండా ఉడికించుకున్న ముక్కల్ని వెంటనే తాలింపు పెట్టేసి బదరా ఫ్రై చేసి దించేసారంటే కర్రీ అయితే చప్పగా ఉంటుంది, టేస్ట్ ఉండదు. లేదా మీరు ముక్కలు ఆరిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకున్నారు అంటే కారం ముక్కలకి బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది. అది రొట్టెలోకి సర్వ్ చేసుకొని తినేసేయండి. ఆల్రెడీ మనం ఇక్కడ ముక్కల్లో ఉప్పేసి ఉడికించుకున్నాము, ఇంకొంచెం సాల్ట్ చూసేసుకొని సాల్ట్ వేసుకుంటాం, అంతే అనమాట ఫ్రెండ్స్. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ మటకాయ ఫ్రైని అంత మంచి టేస్ట్ అనమాట. ఆయిల్ బయటకు కనిపించే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇంకా ఎమ్మటే రొట్టెలోకి సర్వ్ చేసేసుకొని వేడి రొట్టె మటకాయ ఫ్రై వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే 350 గ్రామ్స్ చేసా అండి. కర్రీ మా ఇద్దరికి సరిపోతుంది. కర్రీ ఎంత ఎక్కువ తింటే అంత మంచిదండి. నిజంగా కర్రీస్ ఎక్కువగానే తినాలి. మనం తినే రైస్ కన్నా డబల్ అనేది కర్రీ ఉండాలి. సో మేము ఒక రొట్టెకైతే ఇట్లా ఇంత కర్రీ పెట్టేసుకొని సర్వ్ చేసేసుకున్నామంట సూపర్గా ఉంటుంది. ఇంకా జొన్న రొట్టె కన్నా సజ్జ రొట్టె కాంబినేషన్ విత్ మటకాయ ఫ్రై అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ 2 రొట్టెలు చేసేసుకున్నాము అండ్ మటకాయ ఫ్రై కూడా చేసేసుకున్నాను అనమాట. ఇలా సర్వ్ చేసేసుకున్నాను. ఇద్దరికి చెర ఆఫ్ కర్రీ వేసేసుకొని తినేసాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీని అయితే నేను చెప్పిన టిప్ ఫాలో అయిపోయి చేయండి, అద్భుతంగా ఉంటుంది. మటకాయ ఫ్రై చాలా సింపుల్ అండి, ఎవరైనా చేస్తారు. కానీ మనం చిన్న టిప్స్ ఫాలో చేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్,
నెక్స్ట్ వచ్చేసి తోటకూర పులుసు అనేది ఎంత హెల్దీనో, ఫ్రై కన్నా తోటకూర పులుసు చాలా చాలా మంచిదనమాట. ఇదైతే పెద్ద కట్ట ఫ్రెండ్, కట్ట మొత్తం అరకిలో ఉంటుంది. ఆకు ఒలిసేసరికి మాకు 1/2 కిలో ఆకు వచ్చిందనమాట. సిటీలో ఉన్నట్టు చిన్న చిన్న కట్టలు రావండి, మా సైడ్ పెద్ద కట్ట వచ్చింది. ఇక్కడ ఒక 2 పెద్ద టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకున్నాను. పచ్చిమిర్చి అయితే స్పైసీ ఉన్నాయి ఫ్రెండ్స్, మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసేసుకోండి. ఇంకా అంతే, కొంచెం పచ్చిపప్పు నానబెట్టి వేసేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. తగినంత చింతపండు సింపుల్గా ఉడికించుకొని వెనుపుకొని తాలింపు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ ముందుగా ఈ టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నాం కదా, ముందుగానే నానబెట్టేసుకున్నాం పచ్చిపప్పుని. అవి ఏంటంటే ఒక గుప్పెడు, దట్ మీన్స్ ఒక పిరికెడు అట్లా, ఒక 50 గ్రామ్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అండ్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. పుల్లగా తోటకూర పులుసు బాగుంటుంది అనమాట. వాటర్ కొంచెం ఒక 300 to 400 ml వాటర్ పడతాయి. ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత తోటకూరని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా తోటకూర చెప్పాను కదా, 1/2 కిలో తోటకూర ఉంది అని. మా సైడ్ పెద్ద పెద్ద కట్టలండి. ఇంకా ఆ తోటకూర పెట్టేసుకొని పసుపు వేసుకొని మంచిగా ఉడికించుకోవటమే ఫ్రెండ్స్, అంతే సింపుల్. ఇది మంచిగా ఫ్రై అయితే, ఫ్రై మీన్స్ ఆయిల్లో తాలింపు పెట్టేసుకున్న తర్వాత బాగా ఉడికించుకుంటే 1 వీక్ వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. రైస్లోకి అండ్ చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ తోటకూర ఫ్రై. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ తోటకూరని కాడలు లేకుండా ఓన్లీ ఆకులు ఒలుసుకుంటే సరిపోతుందండి, కాడలు అవసరమే లేదు. ఇంకా మంచిగా ఉడికించేసుకోండి. చూడండి, నాకు ఈ తపాలు అనేది పట్టలేదు. ఆ 1/2 కిలో ఆకుకి కొంచెం పెట్టి ఉడికిన తర్వాత రిమైనింగ్ కూడా పెట్టేసాను అనమాట. పసుపు వేసేసుకోండి, మర్చిపోకుండా పసుపు వేసేసుకొని మంచిగా ఉడికించుకోండి. ఇక్కడ ఊరికనే మగ్గిపోతుందండి. ఒక 5 to 10 మినిట్స్లో మంచిగా ఉడికిపోతుంది. టమాటా, పచ్చిమిర్చి, ఆకుకూర కూడా ఎమ్మటే మగ్గిపోతుంది అనమాట. బాగా ఉడికిన తర్వాత కావాలంటే కొంచెం జోరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే మోయినంగా వేసేసుకోండి. ఇంకా ఉప్పు వేసేసుకొని మంచిగా వెనుపుకోవటమే ఫ్రెండ్స్. చాలా సింపుల్, ఈజీ. చూసారా ఎంత హెల్దీగా ఉంటుందో. చపాతీలోకి ఆ కర్రీ ఈ కర్రీ అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండా హెల్దీగా ఇలా తోటకూర పులుసు చేసుకొని నిమ్మకాయ అండ్ ఆనియన్, చపాతీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీ ఆల్రెడీ అందరికీ చేయడం వచ్చు కదా అని నేను ఆ రెసిపీ అనేది పెట్టలేదన్నమాట. ఇంకా మేమైతే చపాతీలోకి ఇలా తోటకూర పులుసు చేసుకున్నాము. తాలింపు వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి. ఆయిల్లో ఫస్ట్ మీరు వెల్లిపాయ కొట్టి వేసేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ వెల్లిపాయ కొట్టేసుకున్న తర్వాత ఇంకా మిరపకాయలు, పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు అయిన తర్వాత తోటకూర అనేది వేసేసుకోండి. తోటకూర ఆయిల్లో ఎంత మగ్గితే అంత మంచి టేస్ట్ అనమాట. ఇది కూడా ఆయిల్ బయటికి వచ్చే వరకు మగ్గించండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం తోటకూరని ఆల్రెడీ వాటర్లో ఉడికించాం కాబట్టి వాటర్ శాతంతో చప్పగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆయిల్లో మగ్గిస్తామో ఆ వాటర్ శాతం పోయి ఆయిల్ బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మనకి 1 వీక్ వరకు నిలువ ఉంటుందని చెప్పాను కదా, పాడవకుండా వాటర్ శాతం ఉంటుంది, ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి పాడైపోకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువసేపు ఆయిల్లో మగ్గిస్తే సరిపోతుంది. అది ఫ్రెండ్స్ ఈ తోటకూర పులుసు అయితే మంచిగా చపాతీలోకి, అన్నంలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి తోటకూర పులుసుని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నేను చెప్పాను కదా, నైట్ జొన్న రొట్టె, మార్నింగ్ రాగి సంగటి మా ఇంట్లో. అందుకని నేను మార్నింగ్ నైట్ అనేది నేను పోస్ట్ చేయట్లేదు. మన వీడియోలో క్లియర్గా రాగి సంగటి, జొన్న రొట్టె ఉన్నాయన్నమాట. ఎవరైనా చెక్ చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. కొంచెమైనా మీకు యూజ్ అవుతున్నాయంటే వీడియోస్ని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం, విలేజ్ స్టైల్ వంటల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన గంట బెల్ ఉంటుంది, దాన్ని అయితే ఆన్లో పెట్టేసుకోండి. వీడియో మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు చూసి ఎంజాయ్ చేసేయచ్చు.